ఇటీవల ప్రశాంతంగా ముగిశాయి. సో ఆ ఎన్నికలలో చెర్లపల్లి సొసైటీకి మీరు చైర్మన్గా కూడా ఎన్నికయ్యారు. సో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఈ ఎన్నిక ఎట్లా జరిగింది సార్? ఎలక్షన్ ద్వారానే ఎన్నికలు జరిగినాయి. చాలా సంతోషంగా మేము మా ప్యానల్ కూడా 9 మెంబర్స్కి 8 మెంబర్స్ మా ప్యానల్ విజయం సాధించారు. మా ప్యానల్ వాళ్ళు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచులో నువ్వు పచ్చని ఒకసారి చెప్పండి. మేము ఎస్ఎస్సి వరకే చదువుకున్నాము. తర్వాత చేనేత సంఘ సభ్యుడిగా నేను చాలా ఒక 18 ఇయర్స్ నుండే నాకు సభ్యత్వం ఉంది. అందులో ఒకసారి డైరెక్టర్గా చేశాను. నాకు కొంత అవగాహన కూడా ఉంది చేనేత సంఘం పైన. సంఘ పారిశ్రామికులకు ఏదో న్యాయం చేయగలుగుతానని నేను అనుకుంటున్నాను. ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? మీరు ఇచ్చే భరోసా ఎట్లా ఉండబోతుంది కార్మికులకి? ఇప్పుడు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం మా బాధ్యత. మొగ్గాలు నీపించి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళకు వేతనాలు సరిగా ఇవ్వడం మా బాధ్యత. తప్పనిసరిగా ఆ బాధ్యతను పూర్తి చేస్తానని మేము మా కమిటీ కూడా అనుకున్నాం. దానివల్లనే మేము పూర్తి చేస్తామని కూడా ప్రజలు నమ్మారు, ఓటర్స్ నమ్మారు కాబట్టి మమ్మల్ని గెలిపించారు. సో అంటే ఓటర్లు నమ్మారు మమ్మల్ని. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన చేనేత సహకార ఎన్నికలలో నల్గొండ పట్టణానికి సంబంధించి చెర్లపల్లి చేనేత సహకార సంఘం ఎన్నికలు హోరాహోరీ సాగాయి. ఈ నేపథ్యంలో చైర్మన్ అభ్యర్థిగా ముషం రవి ఘనవిజయం సాధించారు. ఇటీవల వారు ప్రమాణ స్వీకారం కూడా నిర్వహించారు. సో వారిని అడిగి తెలుసుకుందాం, సొసైటీ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడబోతున్నారు, వారి రాజకీయ జీవితం కావచ్చు, వారు రాబోయే కాలంలో చేసేటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలపై వారినే స్వయంగా అడిగి తెలుసుకుందాం. సో వారితో మనం ఉన్నాం. సార్ నమస్తే సార్, కంగ్రాచులేషన్. చాలా రోజుల తర్వాత చేనేత కార్మికులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికలు ఇటీవల ప్రశాంతంగా ముగిశాయి. సో ఆ ఎన్నికలలో చెర్లపల్లి సొసైటీకి మీరు చైర్మన్గా కూడా ఎన్నికయ్యారు. సో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఈ ఎన్నిక ఎట్లా జరిగింది సార్? ఎలక్షన్ ద్వారానే ఎన్నికలు జరిగినాయి. చాలా సంతోషంగా మేము మా ప్యానల్ కూడా 9 మెంబర్స్కి 8 మెంబర్స్ మా ప్యానల్ విజయం సాధించారు. మా ప్యానల్ వాళ్ళు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది మాకు. సో ఏంటి సార్, ముషం రవి బాల్య జీవితం కావచ్చు, వారు చదువుకున్నటువంటి నేపథ్యం కూడా ప్రేక్షకులు తెలుసుకున్నటువంటి అవకాశం చూస్తూ ఉన్నారు. సో ఏంటి సార్ మీ లైఫ్ హిస్టరీ ఒకసారి చెప్పండి. మేము ఎస్ఎస్సి వరకే చదువుకున్నాము. తర్వాత చేనేత సంఘ సభ్యుడిగా నేను చాలా ఒక 18 ఇయర్స్ నుండే నాకు సభ్యత్వం ఉంది. అందులో ఒకసారి డైరెక్టర్గా చేశాను. నాకు కొంత అవగాహన కూడా ఉంది చేనేత సంఘం పైన. సంఘ పారిశ్రామికులకు ఏదో న్యాయం చేయగలుగుతానని నేను అనుకుంటున్నాను. సో చేనేత సహకార ఎన్నికలు గత 10 సంవత్సరాల నుండి ఎన్నికలు. సో ఇప్పుడు రీసెంట్గా ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికలు నిర్వహించింది. మీరు కూడా ఎన్నికలు నిర్వహించాలని చాలాసార్లు చేనేత పారిశ్రామిక సంఘాలు ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని విన్నవించాయి. సో ఇటువంటి ఎట్టకేలకు ఆ ఎన్నికలు ముగిశాయి. సో ఏ విధంగా చేనేత సహకార కార్మికులు ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం కోరుతూ ఉన్నారు? సో మీరు ఏ విధంగా కార్యాచరణ తీసుకోబోతారు? అయితే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక చేనేత అనేది మొత్తం దాన్ని బాధ్యత లేకుండా వదిలేసిండు. అసలు ఎలక్షన్స్ కూడా నిర్ణయించలేదు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చాలామంది మా సొసైటీ మన కార్మిక సంఘాలే కానీ చేనేత సంఘాలే కానీ వాళ్ళంతా సీఎం గారి దగ్గర పోవడం, దరఖాస్తులు పెట్టుకోవడం వల్ల అతను కూడా ఈ సహకార సంఘ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. సో ఏంటి సార్, ఇప్పుడు చేనేత కుటుంబాలకు ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? మీరు ఇచ్చే భరోసా ఎట్లా ఉండబోతుంది కార్మికులకి? ఇప్పుడు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం మా బాధ్యత. మొగ్గాలు నీపించి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళకు వేతనాలు సరిగా ఇవ్వడం మా బాధ్యత. తప్పనిసరిగా ఆ బాధ్యతను పూర్తి చేస్తానని మేము మా కమిటీ కూడా అనుకున్నాం. దానివల్లనే మేము పూర్తి చేస్తామని కూడా ప్రజలు నమ్మారు, ఓటర్స్ నమ్మారు కాబట్టి మమ్మల్ని గెలిపించారు. సో అంటే ఓటర్లు నమ్మారు, మమ్మల్ని గెలిపించారు అని చెప్తా ఉన్నారు. సో ఏ విధంగా మీరు ఓటర్లకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వాళ్ళకి చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు? సో ఏంటి సార్ కొన్ని కార్యక్రమాలు చెప్పండి.
ఇది ఓటర్లకు మేము అభివృద్ధి కార్యక్రమం అంటే ఇప్పుడు మొగ్గాలు కొన్ని నడవలేకపోతున్నాయి. ఆ మొగ్గాలు మళ్ళీ తెరిపించి మళ్ళీ నడిపిస్తామని ఓటర్లకు మేము హామీ ఇచ్చినాం కాబట్టి వాళ్ళు మాకు గెలిపించారు. సార్ అంటే ఎటువంటి మగ్గాలు సార్? ఇప్పుడు చాలా రకాల హ్యాండ్లూమ్స్ ఉంటాయి, పవర్ లూమ్స్ ఉంటాయి, ఇంకా పెద్ద దారపుడులు మొత్తం కండీలు చేసేటువంటి కంపెనీలు కూడా ఉంటాయి. సో ఎటువంటి కార్మికులకు ముఖ్యంగా ఈ ప్రభుత్వ భరోసా కావాలనుకుంటున్నారు? సో మీరు గమనించినటువంటి కొన్ని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సార్ గ్రామాలలో? అయితే ఇది చేనేత అనేది ఏడీ మన గవర్నమెంట్ అనుబంధ సంస్థ ఇది. అయితే వాళ్ళు ఇచ్చిన లోబడిన వస్తువులు మాత్రమే తయారు చేయాలి. వాళ్ళు ఇచ్చిన రికమెండ్ వస్తువులు మాత్రం ఆ వస్తువులే తప్పనిసరిగా చేనేత దారాన్ని తయారు చేయాలి. ఆ చేనేత దార తయారు చేసి వాళ్ళ ఉపాధి కల్పిస్తామని అనుకుంటున్నాం. సో అంటే ప్రభుత్వం ఎందుకు మీకు డిక్లేర్ చేయలేదు కదా? మీకు ఎటువంటి ఆర్డర్స్ కూడా ప్రత్యేకంగా లేవు. చాలా మంది చేనేత కార్మికులు అమ్ముకుంటున్నారు. ప్రైవేట్లో మీరు దారం కొనుక్కొచ్చుకొని బట్టన్ వేసి బయటకు అమ్ముకున్నటువంటి పరిస్థితి. సో గవర్నమెంట్కి ఎట్లా ఆర్డర్ ఇస్తుంది మీకు? మాకు గవర్నమెంట్ టెక్సో ద్వారా ఆర్డర్ వస్తుంది. ఆ టెక్సో ద్వారానే ఖరీదు చేయాలి. మళ్ళీ టెక్సో ద్వారా వాళ్ళకి అమ్మాలి. లేకపోతే చేనేత ఎగ్జిబిషన్స్ పెడతారు కదా, అక్కడ అమ్ముకోవచ్చు. సో ఎంత ఉంటుంది అన్న ఒక బట్టను వేయడానికి? ఒక కార్మికుడు చాలా రకాల అవస్థలు పడుతుంది. ఒక ఫ్యామిలీ, ఒక భార్య భర్త, ఒక ఇద్దరు కార్మికులు పనిచేస్తే కానీ ఒక మగ్గ మీదకి వచ్చిరా రాదు. అటువంటి నేపథ్యంలో చిన్న చేనేత కుటుంబం ఈ ఆర్థికంగా ఈ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న మగ్గం కూడా కొనుక్కునే పరిస్థితి సార్. వాళ్ళకి ఎటువంటి వాస్తవం తప్పనిసరిగా వాళ్ళతో మొగ్గల్ని కొనుక్కొని వాళ్ళకు కూడా మేము మగ్గం ఇప్పించగలుగుతాము. గవర్నమెంట్ ద్వారా మగ్గం ఇప్పించగలుగుతాం, చేయగలుగుతాం. చూడండి సార్, ప్రభుత్వం అనేది పక్కన పెడితే మీ చెర్లపల్లి పరిధిలో ఉన్నటువంటి చేనేత కుటుంబాలకు ముషం రవి ప్రత్యేకంగా పేదవాళ్ళను గుర్తించి సొంతంగా ఆర్థిక సహకారం చేయబోతున్నారా? అట్లా మగ్గాల ద్వారా కావచ్చు, వెనుకబడి ఎంతోమంది నిరుద్యోగులు పిల్లలు చదువుకునే ఆర్థిక స్తోమత లేక అటువంటి వాళ్ళకి ఏమైనా మీ నుంచి ఆశించవచ్చు. తప్పనిసరిగా కూడా చేస్తాం. మాకు చేతనంత వరకు సహకారం చేస్తామని అనుకుంటున్నాం. ఓకే. సో మీరు ఇటీవల ప్రమాణ స్వీకారం కూడా చేశారు సార్. సో మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి కూడా మీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. సో ఏ విధంగా ఫీల్ అయ్యారు సార్? మంత్రి గారు రావడం అనేది చాలా వరకు ఎక్కడ చూడలే. ఒక మంత్రి ప్రమాణ స్వీకారంలో పాల్గొనడం అనేది మీ కాడికే ఫస్ట్ వచ్చారు. అయితే ఫస్ట్ కంగ్రాచులేషన్ ఇవ్వాలి మా మంత్రి గారు చెప్పుకోవాలి. ఎందుకంటే మా మంత్రి గారే వచ్చి మమ్మల్ని, మా కార్యవర్గాన్ని సన్మానించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా కార్యవర్గ అందరి సభ్యులందరినీ సన్మానించారు. చాలా మంత్రి గారికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. మీ ద్వారా మంత్రి గారికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. సో ఏంటి ఏమైనా మీరు హామీ అడిగిరా? హామీ అడిగా నుంచి ఏమైనా మీకు భరోసా లభించిందా? లభించింది, భరోసా లభించింది. మాకు మార్కెట్ కమిటీ హాల్ కావాలి, మనకు కమిటీ హాల్ కావాలని మేము అడిగినాం. కమిటీ హాల్ ఇస్తానని కూడా ఒప్పుకున్నారు. కమిటీ హాల్ కాదు, ఇంకేదైనా ఇస్తానని చెప్పారు సార్. మీకు సంఘానికి సంబంధించింది ఏదైనా ఆ కమ్యూనిటీ హాల్ అయితే ఒప్పుకున్నారు, ఇస్తానన్నారు. సంఘానికి ఏది సంబంధించిందైనా ఇస్తానని చెప్పారు. ఆమె పూర్తిగా ఇచ్చారు మాకు. ఓకే. అంటే సార్ ఇప్పుడు చేనేత చాలామంది ఒక డిమాండ్ ఉంది సార్. మాకు థ్రిఫ్ట్ ఫండ్, మాకు ట్యాక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ వర్తించాలి, అందరికీ ప్రభుత్వ సహకారం కూడా నేతన్న భరోసా కూడా కల్పించాలని రోడ్లు ఎక్కిన పరిస్థితి. సో ఇది మీకు మీ పరిధిలో ఉన్నదా? మీరు ఏ విధంగా చెర్లపల్లి సొసైటీకి ఎంతమందిని గుర్తించి భరోసా ఇప్పించే కార్యక్రమం చెప్పారు? అయితే ఈ ట్రిప్ ఫండ్ అనేది జియోటాక్ అనేది దానికి అయిపోయింది. కొంతమందికి వచ్చింది, రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకు కూడా తప్పనిసరిగా వచ్చేటట్టు ప్రయత్నాలు చేస్తాం. ఏడీ గారితో అనుమతి కూడా తీసుకున్నాం. వాళ్ళకు కూడా ఇస్తామని కూడా చెప్పారు. సో అంటే మీరు చేనేత కార్మికులకు కొన్ని చెప్పే సలహా సూచనలు కావచ్చు. అంటే మీరు ఏ విధంగా నేతలకు భరోసా, అంటే ప్రభుత్వం నుండి మనకు వచ్చే ఆర్డర్స్ పట్టి మనం నేత చేయాలా, లేకపోతే స్వయంగా మనం దారం కొనుగోలు చేసుకొని అమ్ముకునే పరిస్థితి ఉందా? మీరు ఎట్లా చూస్తారు సార్? అయితే ప్రభుత్వం నుండే మనకు రావాలి డబ్బులు. అంటే మా దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి, డబ్బులు ఇస్తాం. కానీ ఏదైనా ప్రభుత్వం నుండే కొనుగోలు చేయాలి, ప్రభుత్వానికి అమ్మాలి. లేకపోతే ఈ మన చేనేత కార్యక్రమాల ద్వారా అమ్ముకోవచ్చు. ఎగ్జిబిషన్స్ పెట్టి అమ్ముకోవచ్చు. అటువంటి అవకాశం కూడా చెర్లపల్లి చేనేత కళాకారులకు కల్పించబోతున్నట్టు? తప్పనిసరిగా కల్పించబోతున్నాం. సో మీ ఎన్నిక చూస్తే ఒక ఉత్కంఠను రేగొచ్చిన సార్. ఈ ఎన్నికలలో ఇరు వర్గాల అభ్యర్థులు కొన్ని లక్షలాది రూపాయలు కూడా ఖర్చు పెట్టారని బయట టాక్. ఇది ఎంతవరకు వాస్తవం సార్? వాస్తవం, ఇది కూడా వాస్తవమే. చాలా తప్పు జరిగింది ఎలక్షన్స్. మేము అంతా అనుకోలేదు. మొదలైతే ఈజీగానే నన్ను అందరూ టాక్ ముషం రవి మంచి వ్యక్తి, అతని ఫ్యామిలీలో గెలిపించాలని ఓటర్స్ కూడా అనుకున్నారు.
తర్వాత లాస్ట్ కొంతమంది డబ్బులు అధికంగా ఖర్చు పెట్టడం తప్పు రాజకీయం జరిగింది. అయినా కానీ లాస్ట్కు మేము ఈజీగా గెలిచాం. ప్రజలు ఏ విధంగా ఓటర్స్ ఏ విధంగా అనుకున్నారో ఆ విధంగానే మేము ఈజీగా విన్ అయ్యాము. తప్పనిసరిగా వాళ్ళకు ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నాను.